సో నేను అందుకనే నేను ఇవాళ నీతోని ఇది బేసిక్. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్, రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కి తప్ప, అది కూడా ఈరోజే చెప్తున్నా, ఇక ఫర్దర్గా చెప్పను. అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, 10 మంది కలిసి వస్తారా, 20 మంది కలిసి వస్తారా, 30 మంది కలిసి వస్తారా నాకు అనవసరం. అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు. రెండోది, తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ బుధమహర్దశ నడుస్తుంది. ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. నేను చెప్పనే మాకు కన్ఫ్యూట్ చేయని, ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, చెంచల్ కూడా జైలు 2 ముఖ్యమంత్రులు ఇచ్చింది 2 రాష్ట్రాలకు. సో ఈ 2 ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకున్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా 3 టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది. అంటే 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ వచ్చి 4.5 ఏళ్ళు అయింది. సో ఇక్కడ ఎట్లాగూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతా ఉన్నారు. అది వృషభ లగ్నం అవ్వచ్చు, కర్కాటక లగ్నం అవ్వచ్చు, మిథున లగ్నం అవ్వచ్చు. 3 లగ్నాలలో సూటబుల్ లగ్నం వారికి 3 లగ్నాలలో ఏదో ఒక లగ్నం ఉంటుంది కాబట్టి ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని 4వ తారీఖు కానీ 9వ తారీఖు కానీ వారి ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంటుంది. సో ఇది కన్ఫాము. సో ఇందు మూలంగా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే ఇక మీదట క్రికెట్కు సంబంధించి కానీ పొలిటికల్ ప్రిడిక్షన్స్ కానీ ఇంకా నేను చెప్పదలుచుకోవట్లేదు. బయటికి చెప్పను. నీలాంటి వాళ్లకు చెప్తాను తప్పకుండా, నాకు సన్నిహితులందరికీ చెప్తాను. కానీ ఎక్కడ కూడా నేను టీవీలో ఇక మీదట ఈ ప్రిడిక్షన్స్ ఇక మీదట నా ద్వారా వినే అవకాశం ఎవరికి లేదు. బట్ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి బెట్టింగ్ ఎన్ని వేల కోట్లు తెలుసా మీకు ఫిగర్? ఏమో నాకు తెలిసినంత 5,000 కోట్లు అనుకున్నా, మరి నిజమో అదమో తెలియదు. ఓకే, ఎక్కువగా ఏ పార్టీ గెలుస్తుందని బెట్టింగ్ వేశారు? నాకు సంబంధించిన వాళ్ళు అయితే అంత కాంగ్రెస్ పెట్టారు. ఓకే, మిమ్మల్ని అడుగుతుంటారా గురుజీ బెట్టింగ్? అదే కదా కర్మ. ఇప్పుడు ఏమవుతుంది, డైరెక్ట్ ఫోన్ చేసి అడుగుతారు. డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ ఏంటి, గురుగారు బెట్టింగ్ అండి, గురుగారు బెట్టింగ్ అండి. ఎవరు గురుగారు, ఎంతయా అంటే గురుగారు 1 కోటి రూపాయలు అనుకుంటున్నా అండి. గురుగారు 20 నడుస్తుంది గురుగారు. 20 అంటే 1 కోటి రూపాయలు వీళ్ళు పెడితే అవతలి వాడు ఓడిపోతే 20 కోట్లు ఇవ్వాలి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీ గెలవదు అనేది 0. అంటే కాంగ్రెస్ పార్టీ మీద మనం బెట్టింగ్ పెడితే 1 లక్ష రూపాయలు మనకి 20 లక్షలు వస్తాయి గెలిస్తే. సో ఎవరు నమ్ముతారు? ఓన్లీ వేణుస్వామిని బిలీవ్ చేసే వాళ్ళు మాత్రమే అది బిలీవ్ చేస్తారు. అంటే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉండాలి, బిలీవర్స్ అయి ఉండాలి, బ్లైండ్గా బిలీవ్ చేసే వాళ్ళు అయి ఉండరు. అంతకు ముందు చాలా జరిగి ఉండి వేణుస్వామిని పూర్తిగా నమ్మిన వాళ్ళైతే బిలీవ్ చేస్తారు 100%. ఇప్పుడు నా నమ్మకం, నా గొప్పతనం ఏంటంటే నన్ను అండర్ ఎస్టిమేట్ చేసే నా శత్రువులే నా ప్లస్ పాయింట్. నేను అండర్ ఎస్టిమేట్ చేయలేదు. నేను ఒకటే, ఎందుకు అంటే నేను గ్రౌండ్ లో తిరిగిన పరిస్థితి అండ్ నేను చాలా సందర్భాలు అనేక ప్లేసెస్కి వెళ్ళి తెలంగాణ ప్రజల యొక్క మూడ్ ఆఫ్ ద పల్స్ని పట్టుకున్నాను. కాబట్టి కేసీఆర్ని ముఖ్యమంత్రి కావద్దని ఎవరు కోరుకోలేదు ఇప్పటికి. స్టిల్ టుడే నేను మీకు చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ అంటే మార్పు రావాలనుకున్నారు కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావద్దు అని ఎవరు కోరుకోలేదు. అంటే అవన్నీ నేను మాట్లాడరమ్మా, నేను మాట్లాడేది జాతకం. ఇప్పుడు కేసీఆర్కు గ్రౌండ్ లెవెల్ ఏముంది, గజ్వేల్ ఏముంది, వర్గల్ మండల్ ఏముంది, అంతగిరిపల్లెలు ఏముంది, ఇవన్నీ నేను పట్టించుకోను. నా ఉద్దేశం ఒకటే, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడా కాడా, దానికి జాతకం సహకరించదా. నేను దానికి కొన్ని సెంటిమెంటల్ ఎగ్జాంపుల్స్ చెప్పిన. సెంటిమెంట్ ఏంది, నేను వస్తాను ఈ టాపిక్కి, మళ్ళీ మనం బెట్టింగ్స్ దగ్గరికి వెళ్దాం. అయితే సో ఇప్పుడు కంక్లూజన్ ఏంటంటే ఇక మీదట నేను క్రికెట్ ప్రిడిక్షన్స్, పొలిటికల్ ప్రిడిక్షన్స్ను చెప్పబోవడం లేదు. 2024 తర్వాత 24 ఎలక్షన్లకు సంబంధించి నేను చెప్పదలుచుకున్నాయి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయింది, క్లోజ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు అన్నట్టు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు పార్టీ వాళ్ళు నన్ను ప్రమోట్ చేసుకోవడానికి ఫ్రీగా నా బొమ్మ వేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఉదాహరణ, ఇండియా అంటే ప్రేమ ఉండేవాడు ఇండియా గెలుస్తుందని నా బొమ్మ పెట్టి పెట్టేస్తాడు. ఆస్ట్రేలియా అంటే ప్రేమ ఉన్నాడు ఆస్ట్రేలియా బొమ్మ పెడతాడు. ఒకవేళ ఇండియా ఓడిపోతుందని తెలిసి నేను ఇండియా ఓడిపోతుందని ఎలా చెప్తానమ్మా టీవీలో? ఎంత బాధ అనిపిస్తుంది నాకు. ఇండియా ఓడిపోతుందంటే నేనే బాధపడతా, అట్లాంటిది నేను ఎట్లా చెప్పాలా? ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక పార్టీ ఆఫీస్కి పోయి ఆ పార్టీ ప్రెసిడెంట్ ముందు కూర్చొని నీ జీవితంలో నువ్వు సీఎం కావన్నట్టు ఉంటుంది. అది ఎవరైనా చెప్తారా? ఈవెన్ జ్యోతిష్య శాస్త్రంలో కూడా, పంచాంగంలో చెప్పిన పంచాంగ శ్రవణంలో కూడా చెప్తలేరు ఎవరు. మన వాడికి జీవితంలో సీఎం కావడం తెలిసినా ఆ ఆఫీస్లో, ఆ పార్టీ ఆఫీస్లో కూర్చొని మీరు పుంజుకుంటారు, ఈ సంవత్సరం మీరే సీఎం అంటారు. అలాంటిది నేనేటా చెప్తా? అందుకని నేను చెప్పడం మానేసా. కాబట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కూడా అంతే, కేసీఆర్ గారు బొమ్మ వేశారు, నా బొమ్మ వేశారు, కేసీఆర్ గారు 3వ ముఖ్యమంత్రి కాకపోతే నేను జ్యోతిషం వదిలేస్తా అని చెప్పినా అని చెప్పేసి పెడతారు. నిజంగానే అది నేను చెప్పి ఉంటే, నా వీడియో పక్కన అది పెట్టి ఉంటే జనాలు నమ్ముతారు. అంతేగాని నువ్వు బొమ్మ వేసి నీ ఇష్టం వచ్చిన ట్రోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే దానికి అర్థం ఏముంటుంది? సో అదే అంటే
నేను ఓటు బ్యాంకును మార్చగలిగిన స్థాయిలో వేణుస్వామి ఉన్నాడు. రెండోది ఏంటంటే నేను ఐఎమ్ ప్రౌడ్ టు సే, నాకు చాలా నేను గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే చాలామంది హీరోయిన్స్, హీరోలు, పొలిటీషియను, సెలబ్రిటీలు ఉంటారు, కానీ ఒక ఆస్ట్రాలజీ అనేది ఎవ్వరు అవునన్నా కాదన్నా ఎంతమంది విమర్శించినా ప్రస్తుతం దేశ కాలమాన పరిస్థితులను బట్టి గూగుల్ సెర్చ్లో కూడా తెలిసేది ఏంటి అంటే దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది అని మనకు గూగుల్ చెప్తుంది.